చూడండి బైక్ ఇగ్నిషన్ ఆన్ చేయగానే సేఫ్ జోన్ నుంచి పక్కకి వెళ్ళిపోయింది కదా. సో బండి అయితే రన్నింగ్ లోనే ఉంది, గ్రీన్ కలర్ లోనే ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతాం. అదేంటంటే జీపీఎస్ ట్రాకర్కి సంబంధించి వీడియో చేయమని చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. బడ్జెట్లో 1 year ప్యాక్తో వచ్చినటువంటి జీపీఎస్ ట్రాకర్. సో దీని ఇన్స్టాలేషన్ చాలా సింపుల్ అండి. సో దీంతో ఏమేమి వస్తాయి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏ విధంగా కనిపిస్తుంది, ట్రాక్ ఏ విధంగా అవుతుంది, ఇదంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి, చాలా షార్ట్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. వీడియోకి అయితే ఇప్పుడు ఒక లైక్ చేయండి. సో 1000 లైక్లు ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. సో వీడియోని అయితే షురూ చేసేద్దాం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి ఫ్రెండ్స్, ఫ్లీట్రాక్ నుంచి మనం తెప్పించినటువంటి డివైస్ ఇదేనండి, జీపీఎస్ ట్రాకర్. సో ఈ జీపీఎస్ ట్రాకర్ ఎందుకు తెప్పించానంటే చాలా మంది అడుగుతున్నారు అనమాట. దీంట్లో మంచి ఫీచర్స్ ఉన్నాయండి. లైవ్ ట్రాకింగ్, మీ అందరు కూడా తెలిసిందని సేఫ్ పార్కింగ్, ఎక్కడైనా సేఫ్ గా పార్క్ చేయొచ్చు. అలారం వస్తుంది అనమాట ఎవరైనా తీసారంటే. జియో ఫెన్సింగ్ ఉంటుంది, అంటే సేఫ్ గా ఒక ఏరియాలో మనం పార్క్ చేసేటప్పుడు అక్కడ నుంచి తీసిన అలారం వస్తుంది. దాని తర్వాత రూట్ హిస్టరీ కూడా తెలుస్తుంది, అనలిటికల్ గ్రాఫ్ కూడా ఉంటుంది, ఓవర్ స్పీడ్ అలర్ట్ అయితే ఉంటుంది, ఇగ్నిషన్ అలర్ట్ కూడా ఉంటుంది, వెహికల్ షేరింగ్ అయితే ఉంటుంది. ఈ డివైస్ అనేది ఆండ్రాయిడ్ మరి iOS రెండిట్లో కూడా సపోర్ట్ చేస్తుందండి. మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్కి వెళ్ళి అయితే ఫ్లీట్రాక్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ స్కానర్ ఉంది కదా, అది స్కాన్ చేసినా సరే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ బాక్స్ లో ఏమేమి వస్తాయంటే డివైస్, సిమ్ కార్డు, పవర్ కేబుల్ అయితే వస్తుందండి. ఇక్కడ రిలే అని చెప్పేసి రాస్తుంది కదా, దాని మీద టిక్ మార్క్ లేదు, అదైతే రాదు. వస్తే ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను, కానీ దాన్ని అయితే నేను ఎంకరేజ్ చేయను. ఈ డివైస్ మనకి 1 year వారంటీతో వస్తుందండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబుల్ ఉంటుంది. దీని లోపల సిమ్ కార్డు ఉంటుంది కదా, 1 year వరకు రీఛార్జ్ చేసి ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేద్దాం, బాక్స్ లోపల ఏముందో చూద్దాం. సో బాక్స్ లోపల అయితే బ్లాక్ కలర్ కార్డు ఉంది కదండి, దాని మీద వాట్సాప్ నెంబర్ అయితే ఉంది, కస్టమర్ కేర్ సపోర్ట్ అనమాట. మీరు యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు డైరెక్ట్ గా వాట్సాప్ లోకి అదే తీసుకొని వెళ్తుందండి, ప్రాబ్లం అయితే లేదు. బ్యాక్ సైడ్ తిరిగేస్తే ఇక్కడ స్కానర్ ఉంది చూసారు కదా, అదే మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి స్కానర్. ఇక ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ చూడండి. రిలే ఉంటే ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, రిలే కాకుండా ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది ఇక్కడైతే రాసి ఉంటుంది అనమాట. నేను వితౌట్ రిలే మీకు సజెస్ట్ చేస్తాను, విత్ రిలే అయితే సజెస్ట్ చేయను. ఓకే, యూజర్ మాన్యువల్ అనేది మరి మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన పని లేదు, వీడియోలో డీటెయిల్ గా చెప్పానండి. ఇప్పుడైతే బాక్స్ లోపల ఇంకేమన్నా చూద్దాం. డైరెక్ట్ గా కస్టమర్ కేర్ కాంటాక్ట్ అయితే తెప్పించిన డివైస్ లో రిలే అయితే మనం తెప్పించుకోవచ్చు అండి. నేనైతే రిలే తెప్పించాను. మీకు అమెజాన్లో ఆర్డర్ చేసిన ప్రోడక్ట్లో రిలే అయితే ఉండదు. మన బైక్ని మన మొబైల్ త్రూగా స్టార్ట్ అండ్ స్టాప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది సెల్ఫ్ స్టార్టర్ రిలే. సెల్ఫ్ స్టార్ట్ ఇష్యూస్ అలాగే బ్యాటరీ ఇష్యూస్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, అందుకని చెప్పేసి రిలేని అయితే స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు డివైస్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఇదిగోండి గైస్, ఇదేనండి జీపీఎస్ ట్రాకింగ్ డివైస్. సో ప్యాకెట్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత బయట నుంచి అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. చాలా పోర్టబుల్ ఉంటుంది, చాలా చిన్నదైతే ఉంటుందండి. సో దీంట్లో లోపల అయితే పైన ఏం రాసిందో చూసారు కదా, ఫ్లీట్రాక్ అని చెప్పేసి బ్రాండ్ నేమ్ అయితే రాసింది. దిస్ సైడ్ టువార్డ్స్ స్కై అని చెప్పేసి రాస్తుంది. ఇదైతే పైకి పెట్టాలి. పైన అయితే మనకి సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడ లైట్స్ అయితే వెలుగుతాయి అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక మనకి క్యాప్ అయితే ఉంది. సో దీన్ని అయితే ఓపెన్ చేసినట్టయితే లోపల సిమ్ కార్డ్ అయితే ఉంటుందండి. ఈ సిమ్ కార్డ్ డివైస్ లో వాళ్ళే పెట్టిస్తారు. దీనికి 1 year రీఛార్జ్ కూడా వాళ్ళే చేసిస్తారు. డివైస్ ని కాసేపు పక్కన పెట్టి వైర్ల సంగతి చూద్దాం, ఏ వైర్ దేనికి కలపాలనేది. వైర్ల విషయంలో మీరు ఏం టెన్షన్ పడకండి. దీనికైతే ఒక ఫ్యూజ్ ఉంది చూసారు కదా. సో ఫ్యూజ్ అయితే పవర్ ఫ్లక్చువేషన్ అయినప్పుడు ఫ్యూజ్ అయితే కొట్టేస్తుంది, టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. సో ఫ్యూజ్ తాలూకు క్యాప్ అయితే అగైన్ వేసేస్తున్నాము. ఫ్యూజ్ తాలూకు క్యాప్ వేసిన తర్వాత ఈ వైర్లన్నీ కూడా డివైస్ కనెక్ట్ అయ్యేలా ఒక కనెక్టర్ అయితే ఉంటుందన్నమాట. మేల్ సాకెట్, ఫీమేల్ సాకెట్ కనెక్షన్ అయితే చేసేయచ్చు. ఇదిగోండి, ఇక్కడ 4 వైర్లు కనిపిస్తున్నాయి కదా, 4 వైర్లు ఏది దేనికని చెప్తాను చూడండి. ఇక్కడ 3 వైర్లు మనకి పని ఉంటుంది, ఒక వైర్ అయితే పని ఉండదు. ఇక్కడ రెడ్ కలర్ వైర్ కనిపిస్తుంది కదా, ఫ్యూజ్ కనెక్షన్ తోటి. ఈ వైర్ అయితే మనం బ్యాటరీ తాలూకు పాజిటివ్ టెర్మినల్ కలపాలి. ఇక్కడ బ్లాక్ కలర్ వైర్ కనిపిస్తుంది కదా, బ్యాటరీ తాలూకు నెగిటివ్ టెర్మినల్ అయితే కలపాలి. ఇక్కడ ఆరెంజ్ కలర్ వైర్ కనిపిస్తుంది కదా, ఇగ్నిషన్ స్లాట్ ఉంటుంది చూసారు, 12 volts పవర్ సప్లై వచ్చేది, దానికైతే కలపాలి. ఎల్లో కలర్ వైర్ ఉంది కదండి, అది రిలేకి అయితే కలపాలి. నేనైతే రిలేకి కలపట్లేదు, రిలేకి కలిపినప్పుడు అయితే దాని వీడియో చేస్తాను. వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి, సెల్ఫ్ స్టార్ట్ ఏ విధంగా ఆపాలనేది. సో ఇప్పుడు మనకి ఎల్లో కలర్ వైర్ తో పని లేదు, 3 వైర్లతోనే పని అండి. ఇక్కడ కనిపిస్తున్న బార్ కోడ్ స్కాన్ చేసి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి చిన్న రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, అది ఏ విధంగా చేయాలో చెప్తాను. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నప్పుడు ఫ్లీట్రాక్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ చేయాలంటే మన పేరు, మన మొబైల్ నెంబరు, మన అడ్రస్, పాస్వర్డ్, మెయిల్ ఐడి అయితే ఇవ్వాలన్నమాట. అవన్నీ ఇచ్చిన తర్వాత అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. అక్కడైతే చివరి మనిషి సింబల్ మీద నొక్కుతాము. అక్కడ యాడ్ డివైస్ మీద అయితే క్లిక్ చేస్తాము. యాడ్ ఏ న్యూ వెహికల్ ఉంటుంది, అక్కడ టిక్ మార్క్ కొట్టేసి నెక్స్ట్ కొట్టిన తర్వాత అక్కడ డివైస్ కోడ్ అని చెప్పేసి ఉంది కదండి, మన డివైస్ మీద ఉంటుంది అనమాట ఆ కోడింగ్. ఆ కోడ్ ఎంటర్ చేస్తాం. దాని తర్వాత మన బైక్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాం. కార్ అయితే కార్ నెంబర్, లారీ అయితే లారీ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాం. ఈ డివైస్ బైక్, ఆటో, కారు, లారీ, బస్సు దేంట్లోనైనా సరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద ప్రెస్ చేసినట్టయితే మనం కారా, బైక్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. మనకు నచ్చినటువంటి పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం అండి. ఇక్కడ ఫినిష్ మీద ప్రెస్ చేయగానే షేర్ అని చెప్పేసి ఉంటుంది కదా, షేర్ కొట్టగానే వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే మనం కనెక్ట్ అవుతాం. అక్కడ వాళ్ళ వాట్సాప్ లోకి వెళ్ళగానే మన లింక్ అయితే అక్కడ కనిపిస్తుంది కదండి, షేర్ మీద ప్రెస్ చేయండి. వాళ్ళకైతే మెసేజ్ వెళ్తుంది, వాళ్ళ నుంచి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. దాంట్లో అయితే మనకు నచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మన బండి నెంబర్ మన మెయిల్ ఐడి అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అది డివైస్ యాక్టివేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు డివైస్ ని బైక్ కి ఇన్స్టాల్ చేద్దాం. మీ బైక్ యొక్క బ్యాటరీ కంపార్ట్మెంట్ ఎటువైపు ఉంటుందో సో అటువైపు అయితే ప్యానల్ ఓపెన్ చేసుకోవాలండి. అక్కడ ఉన్నటువంటి కేబుల్స్ లో రెడ్ కలర్ వైర్ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కి, బ్లాక్ కలర్ వైర్ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ కలిపేసి ఆరెంజ్ కలర్ వైర్ ఉంటుంది కదా, అది ట్యాంక్ కింద నుంచి ఫ్రంట్ కి లాగి ఇగ్నిషన్ తాలూకు స్లాట్ ఉంటుంది కదా, అక్కడ చెప్తా చూడండి. అక్కడ ఇగ్నిషన్ వైరింగ్ అని చూసారు కదండి, దాంట్లో లోపల రెడ్ కలర్ వైర్ ఒకటి, ఆరెంజ్ కలర్ వైర్ ఒకటి ఉంది కదా. సో ఆరెంజ్ కలర్ వైర్ దేనికైతే కనెక్ట్ అయ్యి ఉందో దాంట్లో లోపల అయితే మనం ఇది వచ్చాలన్నమాట. చూసారు కదా, లీడ్స్ అయితే కాస్త బయటకి ఎక్కువ తీసుకొని గుచ్చేసి క్యాప్ అయితే పెట్టేయడమేనండి, అంతే. కనెక్షన్ అయితే కంప్లీట్. ఎల్లో కలర్ వైర్ ఎక్కడో దగ్గర జాగ్రత్త చేసేయండి, అది పక్కకు పెట్టేసి. ఇదిగోండి డివైస్ అయితే వైరింగ్ కి ప్లగ్ ఇన్ చేస్తాను కదా, ఇక్కడ అయితే లైట్లు వెలుగుతున్నాయి చూసారు కదా, అంటే డివైస్ పని చేస్తుంది. దీనికి పవర్ సప్లై అయితే వస్తుంది. యాంటీనా దగ్గర గ్రీన్ కలర్, పక్కన బ్లూ కలర్ వెలుగుతుంది చూసారు కదా. ఈ డివైస్ అయితే వాటర్ ప్రూఫ్ కాదండి, అందుకని చెప్పేసి ఒక ప్లాస్టిక్ కవర్లో అయితే పెట్టేసి టేప్ అయితే వేసేయాలి. డివైస్ ఎవరికి కనబడకుండా లోపల పెట్టేసి ప్యానల్ బిగించేసి సీట్లు అయితే ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఒకసారి మొబైల్ యాప్లో దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. జీపీఎస్ ట్రాకర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మనకు శాటిలైట్ వ్యూ కావాలంటే మార్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మార్చుకోవచ్చు. ఇక్కడైతే మనం దాని తర్వాత ఇక్కడ మీకు ఇంపార్టెంట్వే చెప్తాను, మిగతావన్నీ మీరైతే చూసుకోవచ్చు. ఇంజన్ లాక్ ఇదైతే మనకు లేదు. సో ఇప్పుడైతే జియో ఫెన్స్ అని చెప్పేసి రాసింది కదా, దీని మీద ప్రెస్ చేసాం అనుకోండి, సో మనమైతే ఒక సేఫ్ జోన్ క్రియేట్ చేసుకుని దాంట్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట మన బైక్. ఇక్కడ జియో ఫెన్స్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, మనమైతే ఏదో ఒక లొకేషన్ అయితే జియో ట్యాగ్ చేయొచ్చు అనమాట. ప్రతి లొకేషన్కి ఒక కోడ్ ఉంటుంది కదా, దాన్ని జియో ట్యాగ్ అంటారు. సో ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం జూమ్ చేసుకుని ఏదో ఒక లొకేషన్ అయితే మనం బండి ఎక్కడ పార్క్ చేసాం ఆ లొకేషన్ అయితే పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత ఆ లొకేషన్ నుంచి ఎంత రేడియస్లో బండి సెక్యూరిటీగా ఉండాలని చెప్పేసి ఇదైతే చేస్తాం. సో చేసిన తర్వాత అయితే మనకి అదైతే సేవ్ చేసేస్తాం అనమాట. నేను ఆల్రెడీ సేవ్ చేశాను, నీలు ఆర్ట్స్ హోమ్ అని చెప్పేసి. నేనైతే ఇక్కడ చేసిన తర్వాత సేఫ్ పార్కింగ్ అని చెప్పేసి రాసింది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత పర్మిషన్స్ ఇచ్చేస్తాం. సో పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైనా సరే ఇగ్నిషన్ ఆన్ చేసి బండి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. చూడండి, బైక్ ఇగ్నిషన్ ఆన్ చేయగానే సేఫ్ జోన్ నుంచి పక్కకి వెళ్ళిపోయింది కదా. సో సేఫ్ జోన్లో ఉన్నప్పుడు బైక్ ఇగ్నిషన్ ఎవరైనా సరే ఆన్ చేస్తే ఇక్కడైతే మనకు అలారం అయితే వస్తుంది. సో ఇక్కడ ఆరెంజ్ కలర్లోకి మారింది చూసారు కదా, ఐడిలింగ్లో ఉన్నట్టు అనమాట. అది ఆ విధంగా మనం చూసుకోవచ్చు. ఇదిగోండి సేఫ్ పార్కింగ్ అలర్ట్ అయితే వచ్చింది. సో ఇక్కడైతే మనం ఒకసారి ట్రాకర్ అయితే చూద్దాం, మనోడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి సంగతి అనేది. ఇదిగోండి బండి అయితే రన్నింగ్లో ఉంది, గ్రీన్ కలర్లో వచ్చింది చూసారు. ఇక్కడ బైక్ కలర్ గ్రీన్ వచ్చింది కదా, బైక్ కలర్ రెడ్ రాకూడదు, వచ్చిందంటే డివైస్ నుంచి సిగ్నల్స్ అందట్లేదని అర్థం. సో బండి అయితే ఇదిగోండి, బండి చూసారు కదా మూవింగ్లో ఉంది, డేటా అయితే నీట్గా తెలిసిపోతుంది చూసారా. ఎటు నుంచి ఎటు వెళ్తుందో, ఎటువైపు వెళ్తుందో తెలిసిపోతుంది. ఇదిగోండి, సో ఈ రెడ్ లైన్లో బండి తిరుగుతుంది అన్నమాట. చూసారా, బండి అయితే రన్నింగ్లోనే ఉంది, గ్రీన్ కలర్లోనే ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది చూడండి, వెనక్కి అయితే వచ్చేస్తుంది బండి. ఈ విధంగా జీపీఎస్ ట్రాకర్ పెట్టి బండి ఎక్కడ ఉంది ఏంటి సంగతి అనేది ట్రాక్ చేసి వచ్చనమాట. సో బండి అయితే ఎక్కడ నుంచి తెచ్చాడో అక్కడికైతే వచ్చాడు. ఇక్కడ డేటా మొత్తం వస్తుందన్నమాట. మనం 12 మినిట్స్ బండి నడిపాము, 11 మినిట్స్ సైడ్ లైన్ నుంచాం. పార్కింగ్ అయితే ఇలా ఎంతసేపు పార్కింగ్ చేస్తాం ఇక్కడైతే మనకి రాసి ఉంటుంది. దాని తర్వాత యావరేజ్ స్పీడ్ అనేది ఎంత వెళ్ళారు, మ్యాక్సిమం స్పీడ్ అనేది ఎంత వెళ్ళారు. ఇక డాక్యుమెంట్స్ అని ఉంది కదా, డాక్యుమెంట్స్ మీద ప్రెస్ చేసుకుంటే వెహికల్ ఆర్సీ, వెహికల్ ఇన్సూరెన్స్ అయితే మనం పెట్టుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, డిజీ లాకర్ లాగా అనమాట. దాని తర్వాత ఇక్కడ మనం ప్రెస్ చేసామంటే అనలిటిక్స్ డేటా మొత్తం వస్తుందన్నమాట. మన బండి ఎంత దూరం నడిచింది, ఏంటి సంగతి, మ్యాక్సిమం స్పీడ్ ఎంత వెళ్ళింది, ఏంటి సంగతి, ఇదంతా కూడా వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనం నోటిఫికేషన్ చూసినట్టయితే మన బండి మనం సేఫ్ పార్కింగ్ చేసిన తర్వాత ఏ టైంలో ఎవరెవరు ఎక్కడెక్కడ తీశారో ఏంటి సంగతి అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి కనిపించిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ www.fleettrack.in వెబ్సైట్లో కూడా డివైస్ అయితే పర్చేజ్ చేయొచ్చండి. ఓకే గైస్, ఫ్లీట్రాక్ జీపీఎస్ ట్రాకర్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. దీని ప్రైస్ అయితే 2800 రూపాయలండి అమెజాన్లో. అమెజాన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. సో కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే ఉంటుంది. యాక్టివేషన్ అయిన తర్వాత అయితే మీరు ట్రాక్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళైతే ఫ్యూచర్లో ప్రైసెస్ అయితే పెంచే అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పుడే మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.